వాహనదారులకు పెట్రోల్ ధరలు జలకిస్తున్నాయని చెప్పాలి. గత రాత్రి 12 గంటల ప్రాంతంలో కూడా తిరుపతి నగరంలో ఏదైతే పెట్రోల్ అన్నది 109.83 ఉన్నటువంటి ధర ఇవాళ ఉదయం వాహనదారులు పెట్రోల్ బంక్ వద్దకు వస్తే ఆ ధర కాస్త 113.9 చేరినటువంటి పరిస్థితి. వాహనదారులంతా కూడా ఒక్కసారిగా ఒక భయం ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రోజు రోజుకు కూడా ఈ రకంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ ఉంటే వాహనదారుల యొక్క నిత్యావసరాలు తిరిగేటువంటి పరిస్థితి కావచ్చు, లేకపోతే రవాణా చేసేటువంటి సరుకులు వాహనాలు కావచ్చు, ఈ యొక్క అధిక ధరల వల్ల కూడా నిత్యావసర వస్తువులు తీవ్ర స్థాయిలో కూడా రేట్లు పెరిగేటువంటి ప్రమాదకరం ఉంటుంది. ఎలా భరించాలంటూ కూడా ఒక ఆందోళన భయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఒక వాహనదారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, నిన్న పెట్రోల్ మీరు పట్టించుకున్నప్పుడు ఎంత ఉంది, ఇవాళ ఉదయానికి ఎంత అయింది? నిన్న వచ్చేసి 109.90 ఎంత ఉంది. ఈరోజు పెట్రోల్ పట్టించుకున్న ఒకేసారి 103.91 వచ్చేసింది. ఒకేసారి లీటర్ 4 రూపాయలు పెరిగింది. ఏదో రూపాయి పెరిగిన పర్వాలేదు, కానీ ఒకేసారి లీటర్ పెరిగిన దాని వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. కావున ధరలు తగ్గియాలని కోరుకుంటున్నాము. ఈ ధరలు కాస్త ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది అనేసి కూడా తెలుస్తుంది. ఎలా అంటే రాబో రోజుల్లో ఇది మరి ఇంకొక 20 రూపాయలు లేకపోతే 10 రూపాయలు పెరిగే పరిస్థితి ఏర్పడితే అప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు? ఆ విధంగా వస్తే బ్యాటరీ బండి కానీ, సైకిల్ కానీ, వాకింగ్ కానీ చేయాల్సి వస్తుంది. పెట్రోల్ బండి వాడవలసిన అవసరం ఉండదు. వాకింగ్ లేదా సైకిల్, బ్యాటరీ బండి వాడాల్సి వస్తుంది సార్. పెట్రోల్ సేవ్ చేయాలంటే, పెట్రోల్ పెరిగిందంటే ఇంకా సామాన్య మానవులు పెట్రోల్ బండి తిరిగేదానికి అవకాశం లేదు. నిదానంగా వాకింగ్ కానీ, సైకిల్లో కానీ, పెట్రోల్ బంకులు హ్యాండ్ బ్యాగ్స్ పెట్టుకు పోతా ఉండాలి సార్. మేము వ్యాపారస్తులము, చాలా కష్టంగా ఉంటుంది. చాలా రేట్లు పెరిగిన వల్ల దీనివల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం సార్. రేట్లు తగ్గాలని కోరుకుంటున్నాము. రేట్లు పెరిగితే చాలా ఇబ్బంది పడగలుగుతాము. మళ్ళీ పాత రోజుల్లో లాగా సైకిల్ ఎత్తుకొని తిరగాల్సిన పరిస్థితి అంటారా? అవును సార్, ఇదే మరి పెరగాలంటే ఇంకా సైకిల్ తొక్కాల్సిందే సార్. ఎందుకంటే లీటర్ 4 రూపాయలు, 5 రూపాయలు, ఒకసారి 15 రూపాయలు అంటే చాలా కష్టం సార్. బతికేదే కష్టం ఉంది. ఇప్పుడు రేట్లు, అన్ని రేట్లు విపరీతంగా రేట్లు పెరిగినాయి. సామాన్యుడు బతకాలంటే కష్టం. డీజిల్ రేటు కూడా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. డీజిల్ రేటు కూడా 3 రూపాయలు పెరిగింది. డీజిల్ కూడా అది కూడా పెరగాలంటే ఇంకా వాళ్ళు కూడా ఇంకా బ్యాటరీ బండ్లు, బ్యాటరీ వెహికల్స్, బ్యాటరీ ఆటోమొబైల్స్, నిత్యావసర వస్తువులు అంటే రవాణాగా చేసేటువంటి వాహనాలు కావచ్చు, అంతా కూడా సరే ఒకటే మడిగా ఇప్పుడు గ్యాస్ పెరిగిన వల్ల టిఫిన్ రేపెంట్ చేస్తున్నారు. ఇప్పుడు పెట్రోల్ పెరిగిన దాని వల్ల ఇంకా ఒకదానికి ఒకటి అనుకుంటా ఎక్కడికో పోతాయి. సామాన్యుడు బతకాలంటే కష్టమైంది. ఒకదానికి గురించి మిగతా ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సార్. ఇప్పటికే ఏదైతే రాష్ట్ర సీఎం కాడి నుంచి దేశ ప్రధాని వరకు ఇంధన పొదుపు చేయాలంటూ కూడా వాళ్ళ కాన్వాయిలన్నీ కూడా తగ్గించారు. మీరు చూస్తుంటారు వార్తల్లో కూడా. ఈ పరిస్థితులు చూస్తుంటే మీకేమనిపిస్తుంది వాహనదారులకు? అంతే సార్, ప్రధానమంత్రి అటువంటి కొన్ని కాన్వాయిలు పోయేటోడు నిన్న వచ్చేసి 2 వెహికల్స్లో పోయినాడు. ఆయన ఏం చెప్తున్నాడు? ఇంధనం సేవ్ చేసుకోండి, గ్యాస్ సేవ్ చేసుకోండి, కరెంట్ సేవ్ చేసుకోండి అని చెప్పగలుగుతున్నాడు సార్. ఈ పరిస్థితులు చూస్తుంటే మీకు ఎలా ఉంది? ఈ పరిస్థితులు చూస్తుంటే మధ్యతరగతి వాళ్ళు ఇబ్బంది పడతారు సార్. ఒకటి రేటు పెరిగిన దాని వల్ల ఆటోమేటిక్ ఒకటి అని ఎక్కడికో రేట్లు పోతున్నాయి సార్. ఇవి మధ్యతరగతి వల్ల ఇబ్బంది పడుతున్నారు సార్ ఎట్లాగానే జీవితంలో. ఎందుకంటే మేము చిన్న చిన్న వ్యాపారస్తులు పెట్టుకుని బండ్లు పెట్టుకుని ఎట్లా వ్యాపారం డైలీ 150 సంపాదించుకుంటాము. ఆ 150 దీనికే సరిపోతే మేము ఎట్లా బతకాలి సార్? ఇంకా చూస్తాం ప్రధానంగా ఏదైతే ఈ పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల అన్నది మాత్రం మానవుల యొక్క జీవన మనుగడ మీద కూడా ఇది ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా అన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులు అని కూడా చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలన్నా, లేకపోతే ఎగుమతులు దిగుమతులు చేసుకోవాలన్నా, ఏదైతే వ్యాపారస్తులు కావచ్చు, వివిధ షోరూమ్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతిదీ కూడా డీజిల్ మీద కూడా ఆ ధరల మీద కూడా బేస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే డీజిల్ రేటు పెరిగిందంటే ట్రాన్స్పోర్ట్ యొక్క వ్యత్యాసాలు, ధరల యొక్క వ్యత్యాసాలు కూడా ఉంటాయి. అదే రకంగా వస్తువుల మీద కూడా భారం మోపేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వాహనదారులంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంది ఇవాళ 3 రూపాయలు పెరిగింది పెట్రోలు, మరింత పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఎలా ఉండబోతుందంటారు ఫ్యూచర్లో? చాలా కష్టం బండ్లు తోలేదానికి అన్నిటికీ. నిన్న నైట్ వచ్చినప్పుడు ఎంత పట్టారు? ఇవాళ వస్తే 3 రూపాయలు పెరిగింది. ఈ రోజు ఎంత పట్టారు? మామూలుగా బట్టి ఎంత పట్టారా? మామూలు బట్టి 220, 2 లీటర్లు పడతాను. అదే మాదిరి పట్టుకున్నాం 220కి. ఎంత పెరిగినా మీరు చదివితే ఆ రేట్ అంటారా? అట్టే లేదు, మన భారమే కదా, పెరిగే కాడికి భారమే. అదే అంటే ఇది పోను ఇంకా పెరిగితే ఏంటి, ఎలా ఉండబోతుంది పరిస్థితి? కష్టం. మళ్ళీ మనం వచ్చే జీతాలకి దీనికి అంతటికి చాలా కష్టం అయిపోతుంది.
చూస్తాం ప్రధానంగా ఎదుగుతే ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నది ఒకటి, ఈ రకంగా ధరలు పెరుగుతూ పోతూ ఉంటే మాత్రం చాలా కష్టతరంగా ఉంటుంది. మళ్ళా సైకిల్ ఎత్తుకొని తిరగడమో లేకపోతే ఈవీ బైకుల మీద డిఫెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటూ కూడా వాహనదారులు మాత్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా వాహనదారులంతా కూడా తెలియజేస్తున్నది ఒకటే, లేకపోతే ఈ ధరలు అన్నది కూడా రోజు రోజుకు కూడా తగ్గేటువంటి పరిస్థితి మాత్రం కనపడడం లేదు, రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఖచ్చితంగా దీన్ని నియంత్రణ చేసేలాగా ప్రభుత్వాలు కావచ్చు చర్యలు తీసుకోలేదంటే మాత్రం మరింత ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నిత్యం వాహనాలు లేనిదే ఇటువంటి పనులు కూడా చేసుకునేటువంటి పరిస్థితి వ్యాపారస్తులకు కావచ్చు, సాధారణ ప్రజలకు కూడా ఆఫీసులకు వెళ్ళాలన్నా ప్రతిదీ కూడా వాహనం లేనిదే ఇంటి నుంచి బయట వెళ్ళేటువంటి పరిస్థితి లేనటువంటి దీంతో బతుకుతున్నటువంటి నేపథ్యంలో ఈ రకంగా ధరలు పెరగడం అన్నది మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి అంటూ కూడా వాహనదారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.